హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఓరియో బిస్కెట్లతో చాలా సింపుల్గా అండ్ బేకరీ స్టైల్లో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి దీనికి కావాల్సిన ఐటమ్స్. ముందుగా వచ్చేసి 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు, వెనిలా ఎసెన్స్, కేక్ బేకింగ్ సోడా, కాచి చల్లబెట్టిన పాలు. ఇప్పుడు బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో బాగా మిక్సీ పౌడర్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పౌడర్ వచ్చేటట్టుగా పెట్టుకొని అందులో ఒక స్పూన్ కేక్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, కాచి చల్లబెట్టుకున్న పాలు వేసుకొని మరీ గట్టిగా కాకుండా అలా పల్చగా కాకుండా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందులో అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెకి బటర్ అయితే రాసుకోవాలి మొత్తం. చూసారు కదా, ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఈ విధంగా వస్తే చాలండి. ఇప్పుడు దీన్ని బాగా డిప్ చేసుకోవాలి. బొగ్గులు ఏమైనా ఉంటే పోతాయి అలా డిప్ చేసుకుంటే కనుక. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాన్ని హీట్ అవ్వనివ్వాలి. మనం తీసుకున్న మిశ్రమాన్ని ఒక కుక్కర్లో పెట్టుకొని దానిపై విజిల్ తీసేసి ఆ కుక్కర్ మూత అనేది కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన పాన్లోని ఇది కుక్కర్ ఏదైతే ఉందో ఆ కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని 40 మినిట్స్ ఆగినాక చూస్తే ఈ విధంగా మనకు కరెక్ట్గా బేక్ అయిపోద్ది. బాగా చల్లారినాక తీయాలి. 4 సైడ్స్ ఒక చాక్తో ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్ మీద తీసుకొని 2 బైట్స్ కింద కట్ చేసి దాని మీద షుగర్ సిరప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు పెట్టాను షుగర్ సిరప్ ఎలా చేయాలన్నది. షుగర్ సిరప్ చేసుకొని ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ ఏదైతే ఉందో ఆ చాక్లెట్ క్రీమ్‌ను మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకొని రెండో పీస్ కూడా దాని మీద వేసుకొని మొత్తం షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఆ షుగర్ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ క్రీమ్‌తో మొత్తం డెకరేట్ చేసుకోవాలండి. ఈ చాక్లెట్ క్రీమ్ కూడా మీకు ఫస్ట్ వీడియోలో నేను పెట్టాను. ఒకసారి నా ఫస్ట్ వీడియోస్ చూస్తే గనుక మీకు అర్థమవుతది. క్రీమ్ అయితే ఇంత గట్టిగా కన్సిస్టెంట్‌గా ఉంటే గనుక మన కేక్ డెకరేషన్ అన్నది మనకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదండి. ఇంతేనండి చాక్లెట్ ఓరియో కేక్. మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.